ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు అక్కడ ఆ గుడి దగ్గర ఫ్లెక్స్ నేను పీకేస్తానని చెప్పేసి ఆయన రావటమే ఒక తప్పు. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ కార్లు నిండా కూడా నిన్ను నమ్మం బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా చూడలేని విధమైన ఫోటో వేసి తిప్పినప్పుడు కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు వాళ్ళు ఏదో వేశారు. మరి ఇవాళ నెయ్యి అసలు నెయ్యే లేదు ఆ లడ్డులో. ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది క్లియర్గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి క్లియర్గా సిట్లో కూడా పేర్కొన్నప్పుడు సహజంగా దానికి సంబంధించినటువంటి పోస్టర్ వేశారు. పోస్టర్ వేసినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇయ్యి. ఈ పోస్టర్ మాకు మేము ఎప్పుడు కూడా ఏ కార్లో పీకలేదే. ఆ రోజు నిన్ను నమ్మం బాబు అనే చోట మేము ఎక్కడ పీకలేదు కదా. నీకు అభ్యంతరకరంగా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వెళ్ళి డీజీపీని కలవచ్చు కదా. ఒక మాజీ మంత్రి హోదాలో నిన్న ఇక్కడ మాకు మాజీ హోంమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కలిస్తే బాగానే ఉండేది కదా. కలవలేదు. లేదు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, వెళ్ళలేదు. మరి వెళ్లకుండా నేను వెళ్ళి 24 గంటల్లో పీకుతాను, ఎవడొస్తాడో చూస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. మరి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా సమర్థనీయమా? పోనీ ఏమన్నా మామూలుగా మాట్లాడా? అవి మనం మళ్ళీ రిపీట్ చేయలేము. చేసిన కూడా ప్లే చేయలేను, అసలు అది వినలేము. ఇంకా మళ్ళీ కాదు సార్, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ అనగానే మేము అందరం అనుకున్నాము సహజంగా క్షమాపణలు కోరతాడేమో, చూద్దాము అని కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు అది నాట్ ఓన్లీ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏంటి రాంబాబు గారు ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా అని మా గొడవ. సరే మేము సంయమనం పాటించి చూస్తూ ఉన్నాం. అతను ఇంకా మళ్ళా రిపీట్ 2 నెలల నుంచి మా ఇంటి కుక్క కూడా భయపడదు, మా కుక్క కూడా మీ రెడ్ బుక్కి భయపడదని పదే పదే రెచ్చగొట్టే విధంగా మళ్ళా 2 గంటలకు కూడా మాట్లాడాడు. ఇతని మీద కోపం ఇది ఒక్కటే కాదండి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారు ఒక రోజు ఏమన్నాడంటే, అప్పుడు ఓడిపోయి ఉన్నాడు ఆయన, మండలిలో సభ్యుడు తప్ప సభలో లేరు. సభలో లేని వ్యక్తిని ఏమన్నాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ళు, 40 సంవత్సరాలు లోకేష్ గారికి, పాపం ఏం చేస్తాం సెటారికల్గా మాట్లాడతారు కదా. ఆ దురదృష్టవశాత్తు లోకేష్ గారికి 50 ఏళ్ళు లాగుంటాయి, జగన్మోహన్ రెడ్డికి 40 ఏళ్ళు. ఇదా నువ్వు బాడీ షేమింగ్ చేస్తావా? తర్వాత భువనేశ్వరి గారిని ఇంకా మనం కూడా మాట్లాడలేము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని. అవును, ఏంటి ఈ సంస్కృతి? ఏంది ఈ సంస్కృతి? ప్రారంభించింది ఎవరు? ఈ విధంగా నువ్వు ప్రారంభించి నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే రండి, నేను బెయిల్ కూడా తీసుకోను, బెయిల్ బాండ్స్ కూడా సమర్పించను నేను అని చెప్పి రెచ్చగొట్టి ఇక ఏ స్థాయికి తెచ్చాడంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెధవలు ఏమీ చేయలేరు నన్ను అనే స్థాయికి మా కార్యకర్తలు రెచ్చగొ. మేము నిజంగా చెప్తాం సార్, లాస్ట్ 5 ఇయర్స్ వెంకటేశ్వరరావు గారు మేమంతా కూడా విపరీతమైనటువంటి ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో అరెస్టులు ఎదుర్కొన్నాం, అక్రమ కేసుల్లో రిమాండ్కి పోయాం, పరారైపోయిన రోజులు ఉన్నాయి. అమెరికా నుంచి మా పిల్లలు వస్తే పోలీసులు వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే భయపడి దండం పెట్టి హైదరాబాద్ లాడ్జీలో ఉండి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా మేము చూసాం. మరి వాళ్ళ అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడితే, గౌరవ శాసనసభ్యురాలు మా మహిళా బీసీ శాసనసభ్యురాలు ఒక మీటింగ్ అరేంజ్ చేసి మరి ప్రెస్ మీట్ పెట్టి మనం ఖండిద్దామన్నారు. కార్యకర్తలందరూ ఒక్క ఉదుటం లేచి, ఏంటి ఖండం లేనిది, ఇదేంటి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మన ఉదయం మహిళా నాయకురాలు పోతే వెంటబడి కొట్టారు. అక్కడ ఒక 60-70 మంది ఆ సిద్ధార్థ నగర్ లో రోడ్డు బ్లాక్ చేసి, ఆయన ముందు ముఖ్యమంత్రి కన్నా ముందు మహిళలు తిట్టడం మొదలు పెట్టాడు. ఆ కారు దగ్గర సార్ నేను జరిగిన సంఘటన చెప్తా. 60-70 మంది ఆయన ఇంటి దగ్గర పోగయ్యి వచ్చిపోయే వాళ్ళని మీరెవరు, మీరు టీడీపీ అంటే అడావుడి చేస్తున్నారని అన్నారు. ఆయన రమ్మన్నాడు, మీరు రండి దమ్ముంటే అని. సరే మా మేడం గారు అన్నారు క్షమాపణలు చెప్తాడేమో వెళ్ళి అడుగుదామని. అందరం మేము మగాళ్ళు వద్దు మహిళలు వెళ్తామన్నారు. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు 30-40 మంది ఆ ఇంట్లో నుంచి రాళ్ళు కర్రలు తీసుకొని ఈ మహిళల మీద అప్పటికి ఎవరు వెళ్ళారు? వాళ్ళు బౌన్సర్లని కొన్ని చోట్ల కనిపించారు. అప్పుడే కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొంతమంది అక్కడ చేరుకున్నారు. కార్యకర్తలు నిలబడరేమని పనితో బౌన్సర్లను కూడా పెట్టుకున్నాడు. 12 మంది 13 మంది పేర్లతో సహా వచ్చినాయి. బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఒక 20 మందిని ఎవరైతే రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన అనుభవం ఉందో వాళ్ళని కూడా పెట్టుకున్న వాళ్ళందరూ అక్కడ కనపడ్డారు. ఈ మహిళలు ఏడుస్తా మాకు ఫోన్ చేయగానే మేము వెళ్ళాం. రామచంద్రరావు గారు, ఎమ్మెల్యే గారి హస్బెండ్, నేను, మళ్ళీ తెలుగు యువత, మళ్ళీ మేము మామూలు వెళ్ళాం.
వెళ్ళేటప్పటికే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవటం, వాళ్ళని అడ్డుకోవటం, తలుపులేసి అటు ఇంట్లో గేటు వైపు ఒక 20 మంది పోలీసులు ఇటుపక్క ఎటు పోనీయకుండా చేశారు. వాస్తవంగా అది అన్ని మీడియాలో వస్తున్నప్పుడు 4:30-5ంటికి స్టార్ట్ అయినది 10 దాకా జరిగితే జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల వ్యక్తులు కూడా రావటం ప్రారంభించారు. ఎందుకంటే అంబటి రాంబాబు అనే అతను గత 5 సంవత్సరాలుగా అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన నేరాలు ఘోరాలకి వాళ్ళందరూ కూడా ఎవడు ఆపలేని ఒక దశలో మేము సరే క్షమాపణలు చెప్పండి అంటే డిఎస్పీ లోపలికి పోది ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళటానికి సిద్ధమైతే అక్కడ కార్యకర్తలు మాకెవరు కనపట్టాల, సింపథైజర్స్ లేకపోతే చదువుకుంటానికి వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చేసి ఎవడు పోయే పరిస్థితి కనపట్టల్లా. అతన్ని బయటికి దండి, అతన్ని బయటికి రండి. నిజంగా పోలీసులే వాళ్ళ డ్యూటీ కాదు, మీకు చేయకపోతే ఆవేశంలో ఒకవేళ అతను అప్పుడు దొరుకుంటే నేను అదే చెప్పబోతున్నా సార్. కొట్టేవారేమో. నేను రాంబాబు గనక బయటకు వచ్చే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదిగా. అంటే నిజంగా ప్రమాదం అయ్యేదిగా. ఇప్పుడు పోలీసులు- కాదు, నిన్న అక్కడ ఫైర్ చూస్తున్నాం, జోగి ఇంట్లో జోగి గురించి మాట్లాడదాం. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎవరికైనా ఏమైనా మళ్ళీ తర్వాత ఏంటి బాధపడాల్సింది మీరేగా. వస్తున్నా సార్. ఇప్పుడు ఆయన ఇల్లు ఎదురుంది, ఆఫీస్ ఉంది, ఆయన కావాలని ఆఫీసులోకి వచ్చాడు. ఇంటి జోలి ఎవరో పాలేదు. ఓకే. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు కూతుళ్ళు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, రాంబాబు గారి మిస్సెస్ ఉన్నారని కూడా మాకు తెలుసు. మేము ఎవరిని అక్కడికి పోనీలేదు. పోలీసులు కూడా పూర్తి ఎస్కాట్ అక్కడ ఉన్నారు, ఎవరు పోలేదు అక్కడికి. ఓకే. ఆ ఎవరు వెళ్ళలేదు. అంబటి రాంబాబు ప్లస్ ఒక 30 మంది ప్లస్ బౌన్సర్లు ఈ ఇంట్లో లోపల దాక్కొని ఉన్నారు. బయటికి రమ్మంటే రారా. సరే అది అయిపోయింది. ఇప్పుడు నేను నిజంగా పోలీసులు మీ గవర్నమెంట్లో డ్యూటీ చేయకపోతే నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూతవేటు దూరంలో ఉన్నటువంటి డీసీపీ ఏమన్నా పంపించాడా? ఇప్పటి గుంటూరు నాయకుడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆధ్వర్యంలోనే కదా ఈ గూండాలందరూ అక్కడికి వచ్చారు. మరి అప్పుడు ఒక్క పోలీసు ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఇవాళ అంబటి రాంబాబుని రక్షించింది ఎవరు? ఈ ప్రజాగ్రహం నుంచి పోలీసులే కదా. పోలీసులే, నో డౌట్. పోలీసు రక్షణ లేదంటే నేను ఎట్లా ఒప్పుకుంటావు? మా ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? నువ్వు గనక పోలీసులు లేక మాకు గనక రక్షణ, అక్కడ మాకు ఎంతమంది దెబ్బలు తగిలి? ఆ రోజు మా ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ కార్యకర్తలకు ఎంతమంది తగిలింది ఎక్కడ దెబ్బలు? మరి వాళ్ళు నీకు ఒక్కడికి దెబ్బ తగిలింది ఎక్కడ? మేము తలుచుకుంటే కానీ అసలు మీరేమయ్యేవాళ్ళు అంబటి రాంబాబుతో నేను సహా? అండం కాదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత కానీ ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకోనని కూడా మరి ఆయన కూడా అన్నారు. కరెక్టే సార్. ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడికి పోయారు. ఆయన నిర్మించినటువంటి రాజధానిలో భవనాలు చూడటానికి వెళ్తుంటే చెప్పులతో కొట్టారు, రాళ్ళేశారు. డీజీపీ మీరు వెయ్యండి ఏం పర్వాలేదు, ఇది ప్రజాస్వామ్యం, ఎవరి హక్కు వాళ్ళని మాట్లాడాడు. అంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పరిహాసం చేసి ఇవాళ మేము అంబటి రాంబాబు గారిని ఏమీ లేకుండా, ఒక్క దెబ్బ లేకుండా, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు లేకుండా తీసుకెళ్లి కోర్టులో హాజరు పెడితే మేము చేసిన నేరం ఏముంది? ఎవరికి దెబ్బలు? ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఇంటి మీద. ఎక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు చేశారంటే మరి గతంలో మీరు చేసిన పాపాలు ఇవాళ మీకు శాపాలు ఇచ్చు. ఎవరిని ఆపగలుగుతావు? అక్కడ ప్రతి ఎవరిని ఒక్కరు కంట్రోల్ చేయని ఏమంటున్నారు? పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత కాదు సార్, మేమేమన్నాము? అక్కడ ప్రెస్ అందరున్నారు, ఈటీవీ ఉన్నారు, ముసుగులో సాక్షి వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లా నుంచి వచ్చిన సాక్షి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము బతిలాడాం, ఇది మన సంస్కృతి కాదు, మీరు వెళ్ళండి, ఇంకా అతను రాడు, క్షమాపణలు చెప్పడు, ఏ జరిగితే జరిగిద్ది, రాష్ట్ర పార్టీ ఆదేశాలను అంటే నువ్వు పోవాయా, మేము